రేపు 4 అవుతుంది కదా, అలాగే వెళ్ళిపోతుంది. పెట్రోల్ బంక్ కానీ ఏది కానీ అన్నిటికీ సూపర్ రన్నింగ్. ఇది అయినా కనీల ఫెన్సింగ్. ఇప్పుడు అక్కడ చెరువు ఆపేలా కాదు, అది కాదు. తెల్లకాయలు వేరే కాయలు కూడా వాడుతారు, అది కాదు. వైట్ పెయింట్ ఉన్నాయి, ఇది ఉన్నది. క్రాస్ అయింది ఇది ఇక్కడ దాకా ఉంది. ఇది స్టేట్ దాకా ఇప్పుడు ఆ కడీల నుంచి ఇక్కడ దాకా ఇది మధ్యలో కొద్దిగా క్రాస్ అయింది కదా. ఇది అదైతే లాస్ట్ అది తుకం వేసిన మాడి లాస్ట్ బీట్ వేయింది కొంచెం, లెఫ్ట్ వేయింది. లెఫ్ట్ కొద్ది దూరమే పోయిందా, ఎక్కువ పోయిందా? తుకం వేసింది కాదేమో, ఇంత దూరం రాదు అట్లా అంటే. ఇప్పుడు ఇక్కడ తుకం వేసారు కదా, అది అలాగా ఇది అలాగా కావచ్చు. పెద్ద ఏడు ఎకరాలు సరిపోదు కదా, అది తుకం సరిపోదు కదా. ఇది కొద్దిగా డివైడ్ కొడుతుంది, ఇది పోతుంది. ఇది క్రాస్ అయింది ల్యాండ్. అయితే కాదేమో, ఇందదే ఇళ్ళదేనా? ఏడు అక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ ఒకటే ఉంది. ఇదైతే ఎస్టేట్, ఇది బిట్ ఒకటే ఇందాక. ఇప్పుడు ఆ కడీలు కనిపిస్తుంది, అది కూడా కోసిన లాస్ట్ కి వేప చెట్టు. మొద్దు అది ఏం చెట్టు అంటారు? మోతుకు చెట్టు. మోతుకు చెట్టు కూడా మోతుకు చెట్టు కాడ నుంచి ఇట్లుందా, లేక అవతల దాకా పోయిందా? ఇట్లా ఉండి గిట్టు క్రాస్ పోయింది. క్రాస్ పోయింది అటు పోయింది. అటు కనీలు కనబడుతున్నాయి కదా, అందుకేరా. అంటే వైట్ కాయలు వేరే, ఇంకా వేరే కాయలు వస్తుంది, ఆ బిట్టు వేరే. ఒక కాయలు వస్తుంది, ఆ బిట్టు వేరే. అదంటలేను. ఇప్పుడు అక్కడ ఇప్పుడు చెరువు కొమ్ము దాకా లేదు, ఇది లేదు లేదు లేదు, యువత దాకా ఉంటుంది. అంటే దీనికి మళ్ళీ మధ్యలో కడీలు లేవు, నక్ష ఉన్నది. అన్ని 7 ఎకరాలు ఇది ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ మన హైవేని ఆనుకొని ఉందండి. ఇది టోటల్ 7 ఎకరాల 8 గుంటల ల్యాండ్. ఇది హైవేని ఆనుకొని డైరెక్ట్ బిట్టు. ఆ కనీల కాడికెళ్ళి ల్యాండ్ స్టార్టింగ్ అండి. దానికి ముందు ఉన్నదంతా పరంపోగు. ఆల్రెడీ చుట్టూ బౌండరీ చేయడం జరిగింది 7 ఎకరాల 8 గుంటల్ని. ఇది రెడ్ సాయిల్ అండి. ఇందులో ఆల్రెడీ 2 బోర్లు ఉన్నాయి. ఆల్రెడీ అగ్రికల్చర్ కూడా నడుస్తూ ఉంది. ఈ ల్యాండ్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక 1 మంత్ 2 మంత్స్కి నాకు కాల్ చేసి ఇంకా ల్యాండ్ ఉన్నదా సార్, వెళ్ళిందా అని అడుగుతా ఉన్నారు. సో బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేసేటోటే మీకు నోటిఫికేషన్ వచ్చి మీరు వీడియో చూసిన తర్వాత నాకు ఇమీడియట్లీ కాల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, అంటే మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక 1 మంత్ 2 మంత్స్ అంతా వెయిట్ చేయకుండా ఇమీడియట్లీ నోటిఫికేషన్ వచ్చేటట్టు మీరు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో యొక్క పూర్తి వివరాలు, ల్యాండ్ యొక్క ధర కావచ్చు, లొకేషన్ కావచ్చు, అన్ని వివరాలు మీకు పూర్తిగా ఇక్కడే ఈ వీడియోలోనే అర్థం కావాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఇక ఈ ల్యాండ్ వచ్చేసి రెడ్ సాయిల్ అండి, మీరు చూస్తున్నారు. ఇది హైవేని ఆనుకొని ఉంది. ఈ హైవే నుంచి ఈ మన అంటే కార్నర్ సైట్ అన్నట్టు ఇది హైవేని ఆనుకొని ఉంది. మళ్ళా మన ఈ ల్యాండ్ పక్క పొంటి కూడా ఒకటి పొలాల్లోకి వెళ్లే రోడ్ కూడా ఉంది. సో ఈ ల్యాండ్ వచ్చేసి 7 ఎకరాల చిల్లర ఉంది, 7 ఎకరాల 8 గుంటలు. పూర్తిగా రెడ్ సాయిల్. ఇది వచ్చేసి అన్ని రకాల పంటలకు అనుకూలం. అదేవిధంగా మీరు ఎవరైనా కమర్షియల్ పర్పస్ లో యూజ్ చేయాలనుకుంటే కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే పెట్రోల్ బంక్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఏదైనా ఫామ్ హౌస్ కావచ్చు, కోళ్ల ఫార్మ్స్ కావచ్చు, కమర్షియల్ పర్పస్ లో రైస్ మిల్ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏదైనా సరే దీన్ని కమర్షియల్ గా ఓపెన్ ప్లాట్స్ కూడా వేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పక్కనే విలేజ్, సో అంతా 500 మీటర్స్ డిస్టెన్స్ లో విలేజ్ ఉంది. సో ఓపెన్ ప్లాట్స్ కూడా వెంచర్ కూడా వేసుకోవచ్చు. ఈ ల్యాండ్ లో 2 బోర్లు ఉన్నాయండి. ఈ 2 బోర్లు ఫుల్ పోస్తాయి.
సో గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. మీరు ఇంకా ఈ 7 ఎకరాలకు ఇంకొక బోర్ వేసుకున్నా కానీ మీకు పడే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఈ ల్యాండ్ చుట్టూ కూడా ఆల్రెడీ ఫెన్సింగ్ చేయబడి ఉంది. సో మళ్ళీ మీరు కొత్తగా ఫెన్సింగ్ కు వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈ ల్యాండ్ వచ్చేసి విలేజ్ కి 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. మండల హెడ్ క్వార్టర్స్ కి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ల్యాండ్ యొక్క డాక్యుమెంట్స్ కనుక చూసినట్టయితే అంత క్లియర్ గా ఉందండి. క్లియర్ టైటిల్ టోటల్లీ. ఆల్రెడీ పట్టాదారు పాస్బుక్ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి రైతు బంధు కూడా రావడం జరుగుతూ ఉంది. సో ఫార్మర్ అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ల్యాండ్ సిద్దిపేట హెడ్ క్వార్టర్స్ కి వచ్చేసి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. అదే సిరిసిల్లకు వచ్చేసి 25 కిలోమీటర్స్. అంటే రెండు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి ఈక్వల్ దూరంలో ఉంటుంది. ఇటు 25 కిలోమీటర్స్, అటు 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మెయిన్ హైవే బిట్ అండి ఇది. ఈ ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసి 1 ఎకరానికి 35 లక్షలు చెప్తా ఉన్నాడు ఫార్మర్. సో ఇది నెగోషియబుల్ రేట్ అండి. టోటల్ 7 ఎకరాల 8 గుంటలు ఉంది. ఎకరాన 35 లక్షలు, ఫర్ ఎకరా 35 లక్షలు చెప్తా ఉన్నాడు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ లింక్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి వివరాలు కూడా మీకు పర్సనల్ గా తెలియజేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ అయితే హాట్ కేక్ లెక్క ఉంది. చాలా కాంపిటీషన్ ఉంది. సో ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు మీరు తొందరగా రెస్పాండ్ అవుతే బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, మీ చుట్టుపక్కల ఎవరైనా ల్యాండ్ కొనాలి అనే ఆలోచనలో ఉన్న వారికి ఇదొకసారి ఈ వీడియోను మీరు షేర్ చేసి వాళ్ళకు హెల్ప్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే వారు తప్పకుండా ఈ ఛానల్ని లైక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే ఇది మార్కెటింగ్ సంబంధించినటువంటి ఛానల్ కాబట్టి ఒక వీడియోను అప్లోడ్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 వీక్, 10 డేస్, 15 డేస్, మాక్సిమం 15 డేస్ లోపలనే అది పర్చేజ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత మళ్ళీ ఈ వీడియో కోసం మీరు ఫోన్ చేస్తే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అనేది ఆల్ నోటిఫికేషన్ ను మీరు కంపల్సరీ క్లిక్ చేయండి. ఇది వరకు కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఈ ఛానల్ ని ఒకసారి బెల్ ఐకాన్ క్లిక్ చేశారో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.